భూసేకరణపై మరోసారి సంచలన ట్వీట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని భూముల సమస్యలపై కామెంట్స్ పెట్టారు. పనిలో పనిగా మంత్రి యనమలకు కౌంటర్ కూడా ఇచ్చిన పవన్ రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా వెటకారం చేశారని ఫైర్ అయ్యారు. త్వరలో నదీ పరివాహక ప్రాంతాల్లోని రాజధాని గ్రామాల్లో పర్యటిస్తానని ట్వీట్ చేశారు. రాజధాని గురించి ట్విట్టర్లో అచ్చ తెలుగులో కామెంట్స్ పెట్టిన పవన్, ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా, రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత ఆలోచించవచ్చని చురకలేశారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్లో ఇచ్చినన్ని కొండలన్న ఆయన బహుళ పంటలు పండే పొలాలు కాదని ట్వీట్ చేశారు. ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంటా అని మంత్రికి సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో అందరూ కూడా ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. 33,000 ఎకరాల భూమిని ఏ విధంగా ఒక నాయకుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, భరోసాతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారనేటువంటిది ఇవాళ ఒక అధ్యయనం, రీసెర్చ్ అయిపోయింది, రీసెర్చ్ టాపిక్ అయింది. సరే, ఏదో ఒక 3,000 మంది ఎంతమందో ఆ విధానాన్ని నచ్చని వాళ్ళు, లేదు రాజకీయంగా విభేదించినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా వాళ్ళు విభేదించినటువంటి వాళ్ళు ఇవాళ ముందుకు రాకపోవడం వల్ల ల్యాండ్. ట్విట్టర్లో వరుస పోస్టులు పెట్టిన పవన్ తనకు హైదరాబాద్ కొండల్లో గానీ, విశాఖ కొండల్లో గానీ స్టూడియోలు లేవంటూ క్లారిటీ ఇచ్చేశారు. నేను ఎంతో బాధ్యతతో సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లానని, కానీ విఘ్నతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందని ఫైర్ అయ్యారు పవన్. త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక ఇతర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానన్నారు. ఇటు పవన్ ట్వీట్స్ పై ఏపీ మంత్రి రావెల కూడా స్పందించారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని పవన్ కు సూచించిన రావెల, భూసేకరణ అనేది కొత్త కాదని, ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో భూసేకరణ జరగడం ఇదే మొదటిసారి అని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు కొంత వ్యతిరేకత రావడం సహజమేనన్నారు రావెల.